హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ రవ్వ లడ్డూలు తయారు చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పాకం పెట్టే పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనము రవ్వ లడ్డూలను తయారు చేస్తున్నామండి. చిన్న చిన్న టిప్స్తోనే రవ్వ లడ్డూలు అనేది తయారు చేయొచ్చు. జ్యూసీగా చాలా బాగుంటాయండి రవ్వ లడ్డూలు అనేది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. రవ్వ లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి రవ్వ లడ్డూలు అనేది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లో నేను ఒక 3 గ్లాసుల వరకు ఉప్మా రవ్వ ఉంది కదండి, దాన్ని తీసుకున్నానండి. అది సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. మీరు కొంచెం దొడ్డుగా ఉండేది ఉంటే రవ్వ మాత్రం మిక్సీ వేసేసుకోండి, లేదంటే సన్న రవ్వ ఏది ఉంటే పర్లేదు. నేను ఎగ్జాక్ట్గా 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇది 700 గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ రవ్వ, గ్రామ్స్ ప్రకారం అయితే. దానికి తగ్గట్టుగా పాలు అండి, కొద్దిగా పాలు పోసుకుంటూ కలిపేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మనము రవ్వ గొలుసుకున్నామో అదే గ్లాస్తో మనం పాలు కూడా తీసేసుకుంటే సరిపోతుందండి. నాకు ఎగ్జాక్ట్గా అయితే 1.5 గ్లాస్ వరకు పట్టింది. మీరు ఏదైనా గ్లాస్తో కానీ బౌల్తో కానీ తీసుకున్నా పర్లేదండి. మనం దేంతో తీసుకున్నామో దాంట్లో సగం వరకు పడుతుంది మనకు కలపడానికి. ఇలా కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుందండి. స్పూన్తో అయినా చేయితో అయినా కలిపేసుకున్నా పర్లేదు. మీరు రవ్వ అనేది పాలు ఎక్కువగా పీల్చుకుంటుందండి, మనకు కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. అందుకని కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనము 20 నిమిషాల తర్వాత నానబెట్టిన తర్వాత అది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది మనకు రవ్వ అనేది. చూడండి, ఇలా మొత్తం మిగిలిన పాలు కూడా పోసేసి నేను కలిపేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నానండి. దీన్ని ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మనము. ఇలా తీసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోండి. మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేస్తే పర్లేదండి. దీన్ని ఇలా చేతితో కలిపేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం చిన్న ఉండలుగా చేసి మీరు పక్కకు పెట్టుకున్నా పర్లేదు, అలాగే ఉంచి చిన్న ఉండలుగా తీసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఒకటి కటర్ అయినా చపాతీ రోలర్ అయినా పర్లేదండి, దాన్ని తీసుకొని కవర్ అయినా బటర్ పేపర్ అయినా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చూడండి, ఇలా ముద్దలుగా చేసుకొని కొంచెం తీసుకుంటూ చేతితో అలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, చేయికి అంటుకోకుండా ఉంటుంది. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసేయచ్చండి. ఇప్పుడు అనేది చపాతీ పేనం పెట్టేసి దాని మీద మనం చేత్తోనే ఇలా వేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వరకు మీద ఇలా అప్లై చేయండి. నెయ్యి పడని వాళ్ళు మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసి కవర్కి అలాగే చిన్న ఉండలుగా చేసుకొని చేత్తోటి మనం చేత్తో బాగా కలిపేసుకోవాలండి, ఎందుకంటే పగులుతుంది మనము పేనం పైన వేసేసరికి. చపాతీ కర్రకు కూడా ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసి పెట్టండి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది. రౌండ్గా ఏం అవసరం లేదండి, మామూలుగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసేసి మనము చపాతీ పేనం మీద వేసేద్దాము. నెయ్యి వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే ఎక్కువగా మాడిపోతుంది. కొంచెం ఒక 2 నిమిషాల పాటు కాలుతుందండి, కొంచెం ఎక్కువసేపే కాలుతుంది. కొంచెం పల్చగా అవసరం లేదు, మీరు మందంగా చేసుకున్నా పర్లేదండి, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా 2 వైపులా అలా కాల్చేసుకుంటే మనకు రవ్వ లడ్డు అనేది కలర్ వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూడండి, నేను ఇలానే కాల్చుకున్నాను అన్నీ కూడా. చల్లారేలోపు మనం డ్రై ఫ్రూట్స్ చూద్దామండి. ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన వాటిని తీసుకొని మనం చిన్న మిక్సీ జార్ ఉంది కదండి, దాన్ని తీసేసుకోండి. చిన్న పీసులాగా చేయితోనే అలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉండేదంటే మీరు పెద్ద మిక్సీ జార్లో వేసుకున్నా పర్లేదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఇవి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. దీన్నంతా ఒక బౌల్లోకి వేసేయండి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత షుగర్ ఉంది కదండి, మనం 3 గ్లాసుల రవ్వ తీసుకున్నందుకు 1.5 గ్లాస్ వరకు షుగర్ తీసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి. షుగర్ అనేది దీంట్లోనే ఒక 6, 7, 8 ఇలాచీల వరకు వేస్తున్నానండి నేను.
వేసి అందులోనే మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో కలిపేసుకోవచ్చు ఇలాచి. అలాగే ఎండు కొబ్బరి అండి, నేను ఇంట్లోనే తయారు చేశాను. దీన్ని ఎలా తయారు చేశానంటే, కొబ్బరి కొట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 1 వీక్ వరకు. దాని మీద చెక్కు తీసి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా వస్తుందండి కొబ్బరి పొడి వైట్గా. దీన్ని కూడా నేను ఒక 8 స్పూన్స్ వరకు వేసుకున్నానండి కొబ్బరి పొడిని కూడా. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా మిక్సీలో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీనిలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. షుగర్ పౌడరు, మనకు కొబ్బరి పొడి ఇవన్నీ కలిసేలా బాగా కలిపేసుకోండి. చిన్న సైజు కడాయి తీసేసుకొని దాంట్లో ఒక 7-8 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకోండి, ఎందుకంటే మనము లడ్డు చేసేటప్పుడు అంత నెయ్యి అంతా కింద పడిపోతూ ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నెయ్యి తీసుకున్నాను నేను. దాంట్లో ఇప్పుడు బాదం, జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష వేసి వేయించేసుకోండి. కొంచెము 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు. ఇవి నెయ్యిలో వేయించితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి కదా. అందుకని ఇవి కొంచెం వేయించేసుకొని అదే వేడితోని తీసుకురండి. ఇప్పుడు మనకు అదే వేడితోనే ఇందులో వేసేయండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. మీరు చేతితో కలిపినా పర్లేదు, గరిటెతో కలుపుకున్నా పర్లేదండి. చిన్న క్వాంటిటీ అయితే స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు మనము. అలా పూర్తిగా కలిపేసుకొని ఒకవేళ మీకు లడ్డు రాకపోతే కొంచెం నెయ్యి మళ్ళీ వేడి చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా తీసేసుకోండి. చూడండి, విడిలో చూపించినట్టుగా లడ్డు చేసుకోవాలండి, అప్పుడే రౌండ్గా వస్తుంది. చేతితో కొద్దిగా మీరు కావాలంటే సేమ్ సైజు కావాలంటే ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని దాంతో కొలుచుకుంటే మనకు సమానంగా లడ్డులు వస్తాయండి. అలా చేతితోనే కొంచెం అదుపుకుంటూ చేస్తే మనకు లడ్డులు అనేది ఈజీగా వస్తాయి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలన్నీ చేసుకోండి. మీకోసం మరొకటి చూపిస్తాను చూడండి. అలా చేతితో తీసుకొని కొద్దిగా మనం రౌండ్గా అంటుంటే చేతితోనే మనకు లడ్డు అనేది వచ్చేస్తుంది. ఇలాగే కొద్దిగా తీసుకుంటూ మనం లడ్డూలన్నీ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను అన్ని లడ్డూలు చేశానండి, మొత్తం గిన్నె మొత్తం చేసేసాను. చూడండి, నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయండి. వాటికి కొద్దిగా మిగిలాయి, పక్కకు పెట్టేశాను. లడ్డూలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి. జ్యూసీగా. రవ్వ లడ్డు అంటే గట్టిగా ఉంటుంది అలా అనుకోని అవసరం లేదు, ఇలా చేస్తే మంచిగా ఉంటాయి, జ్యూసీగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూలు అనేది. చూడండి లడ్డు ఎలా ఉందో, లోపల కూడా జ్యూసీగా చాలా బాగుంటుందండి లడ్డు అయితే. ఈ లడ్డూలు ఒక 50 డేస్ వరకు ఉంటాయండి. ఈ లడ్డూలు మీరు ట్రై చేసేది ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ని చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తాయండి.